హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను గ్రీన్ పీస్ స్వీట్ కార్న్తో పిజ్జా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇందులో పిజ్జా సాస్ లేకుండా ఓన్లీ టమాటా సాస్, చిల్లీ సాస్తో నేను చాలా ఈజీగా ప్రిపేర్ చేశానండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు మైదా వేసుకోవాలి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు బటర్ని కరిగించి పెట్టుకొని వేసుకోవాలండి. పిండిలో యాడ్ చేసుకొని ఈ సాల్ట్, బటరు, పిండి మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ప్లేస్లో ఇసుక కూడా వేసుకోవచ్చు. కొంచెం మందంగా ఉండేది పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. సాల్ట్ వేసుకొని దానిపైన ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈలోపు మనం పిజ్జాని రెడీ చేసుకుందాం. మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దని ఇలా 2 పార్ట్లుగా తీసుకోవాలి. నేను 2 పిజ్జాలు చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో బటర్ 1 స్పూన్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. బటర్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా 2 ప్లేట్స్కి బటర్ని అప్లై చేసుకొని ముందుగా మనం 2 ముద్దల్ని డివైడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒకటి తీసుకొని ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చండి. నేను చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా చివర్లో వేలుతో ఇలా అనుకుంటే పిజ్జా సాస్ కానీ టమాటా సాస్ కానీ ఏదైనా సరే బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇలా 2 ప్లేట్లని ఇలా రెడీ చేసుకొని దీనిపైన ఒక్కొక్క ప్లేట్లో 1 స్పూన్ టమాటా సాస్ని యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉంటుందండి. మన ఇష్టమే, మనం తినే టేస్ట్ బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేస్తున్నాను. అది కూడా 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే అది కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం చీజ్ని స్ప్రెడ్ చేసుకుందాం. పిజ్జా మొత్తం ఇలా తురుముకుంటూ వేసుకోవాలి. ఇలానే 2 ప్లేట్స్కి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొన్ని స్వీట్ కార్న్ని వేస్తున్నాను. ఇలా పిజ్జా మొత్తం స్వీట్ కార్న్ని వేసుకోవాలి. నేను స్వీట్ కార్న్ గ్రీన్ పీస్తో రెడీ చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ఈ రెండింటిని వేస్తున్నానండి. మీరు వేరే వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి కొన్ని గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక్కొక్క స్లైసెస్ ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇలా 2 పిజ్జాలకి రెడీ చేసుకోవాలి. ఇలా ఆనియన్తో రెడీ చేసిన తర్వాత పైనుంచి ఇంకొంచెం చీజ్ వేసానండి. చీజ్ మన ఇష్టమే, ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టాండ్లో పెట్టేసుకోవాలి. ముందుగా మనం సాల్ట్ వేసి హీట్ చేసాం కదా, అందులో పెట్టుకొని సిమ్లో ఒక 40 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి.
మధ్య మధ్యలో మనం చెక్ చేసుకోవాలండి ఉడికిందో లేదా అన్నది. ఇలా 45 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. పిజ్జా మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్స్ సపరేట్గా తీసేసుకొని చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం పిజ్జాని చాక్తో కట్ చేసుకోవాలి. పిజ్జా కట్ చేసుకునేది ఉంటుందండి, అది ఉంటే దాంతోనే కట్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా చాక్తోనే కట్ చేస్తున్నాను. సేమ్ పిజ్జా టేస్టే ఉంటుందండి, ఏమాత్రం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.